విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేము స్వామి నీ కృపయంత తుది వరకు నడిపించు యేసయ్యా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమును వర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతము వర్ణించలేము స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా హల్లెలూయా శ్రమలేని అతిశయం శ్రమలోనే ఆనందం అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం విత్తనం వినకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం వినకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం గొలియాతును కొట్టించుటకే దావీదును హెచ్చించుటకే గొలియాతును కొట్టించినదే దావీదును హెచ్చించుటకే కిరీటం కావాలంటే గొలియాతును రావద్దా కిరీటం కావాలంటే గొలియాతును రావద్దా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలందే విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం
శ్రమలోనే ఆనందం, శ్రమలందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసు హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 చిన్నపాక వేసి సేవను కొనసాగిస్తుండగా బి పీటర్ జాన్ సహాయకుడిగా ఉండేవాడు. నేను గోకవరం పాల్గొండతో పాటు వివిధ స్థానాలలో మమ్మూరుగా సేవిస్తుండగా నా భార్య మానగా ఇంటి దగ్గరే వెంకటేశ్వరం కూడికలో నిర్వహించేది. సవర్గోడలోని ఎస్ బాజన్న భార్యకు దెయ్యం పట్టి జ్వరం విరక్షణలతో పిలువుగా మారిపోయింది. వెంకటేశ్వరం దంబాక బంగారయ్య ఆ విషయం తెలిసి ఎస్ బాజన్నను తన కుమార్తెను పాల్గొండ కమిటీ వాళ్ళు జరుగుతున్న ప్రార్థనకు తీసుకొని వచ్చారు. దైవజనురాలైన నా భార్య వారి కొరకు శక్తివంతంగా ప్రార్థించగా దేవుని చేత వారు దర్శింపబడ్డారు. దేవుని మహిమను చూసిన బాజన్న ఊరికి వచ్చి 50 సంవత్సరాలుగా ఇంటి వెనుక ఉన్న అరణ్యంలో ఉండి ప్రజలను పీడిస్తున్న దెయ్యాన్ని తన భార్య రోగాన్ని బాగు చేయాల్సిందిగా అర్పించారు. నేను నా భార్య విజయ బి పీటర్ షాన్ టి ఆనందపాల్ ఎస్కే తిమోతిపాల్ సవర్గోడలో బయలుదేరాము. నడవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఆ ఊరి ప్రజలు అధికారులు వస్తే చెట్టు పొట్టలు కొట్టి మార్గం ఎలా సిద్ధపరుస్తారో అలా అన్ని ఏర్పాట్లు చేసి మహా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు. ఆ గుడాలలో పాటలు పాడి దేవుని వాక్యం చెప్పి అరణ్యంలోని పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి 50 సంవత్సరాలుగా ఉంటున్న దెయ్యాన్ని గద్దించగా దేవుని మహా కృపను బట్టి బాజన్న భార్య ఒంటిలోని రోగాలన్నీ 55 సంవత్సరాల దెయ్యాలుగా మారైనా కనిపించలేదు. ఆ దేవుని బట్టి అడవిగా మారిన 5 ఎకరాల భూమి పాడి పంటగా విరజల్లింది. ఆ విధంగా సవజాతి ప్రజల మధ్య బలిపీఠం కట్టబడగా సేవ విస్తరించింది. సువార్త ఫలించి 2 వ్యక్తులు సేవకు సమర్పించుకున్నారు. పాల్గొండలో పరిగణించిన నా జీవితం దేవుని పిలుపును అర్థం చేసుకున్న నేను నా భార్య పాల్గొండలో పరిచయం ప్రారంభించేటప్పటికి మా కుమార్తె ప్రసిద్ధ 6 నెలల పాప. ఒకరోజు నేను క్యాస్లో నేర్చుకోవడానికి జాయింట్స్ వల్ల అడాప్టర్ పెట్టి ప్రాక్టీస్ చేస్తుండగా నా కూతురు జాయింట్ను గట్టిగా పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టింది. క్యాకులు వేస్తూ క్షణాల్లో నల్లగా మారిపోతున్న నా కూతుర్ని పట్టుకోబోయిన నా భార్య కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఇంతలో దగ్గరే ఉన్న మా అత్తగారు స్విచ్ ఆఫ్ చేశారు. కళ్ళు వేలాడేసిన మాట చూపులేని ప్రెస్కిల్లాను చూసి బ్రతుకుతున్న నా ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో అందరూ చేతులు పట్టుకుని విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేయక కళ్ళు తెరిచి మాట్లాడసాగింది. దేవునికే మహిమ కలుగుగాక.
హల్లెలూయా. బలంగా సబర్గూడలో సేవ జరుగుతున్న రోజులవి. పాల్గొండ నుండి సీతంపేట మండలం గుల్మూర్ కొండ ప్రాంతాలలో 2 రోజుల సువార్త సభలకు వెళ్ళాలి. మధ్యాహ్నం 3:30 ఒకే ఒక్క బస్సు ఆ ఊరికి. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు, పాపకు పాల డబ్బా, పటికి బెల్లం కూడా లేదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని భారంతో ప్రార్థిస్తున్నాం. సాయంత్రం 4 అవుతుంది. ఏమీ అర్థం కావడం లేదు. పరిచర్య భారంతో మనసు బరువెక్కింది. ఇంతలో ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి కొంతకాలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. పాల డబ్బా కానీ పటికి బెల్లం కానీ బస్సు ఉంటుందనే నమ్మకం కానీ లేదు. అయినా ఆయన ఏదో చేయగలరు అనే విశ్వాసం మమ్మల్ని ప్రార్థనకు నడిపించింది. ఆ సమయంలో పాల డబ్బా పటికి బెల్లం పట్టుకొని మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమని మా సంఘ పెద్దలు దేవుడు ప్రేరేపించగా వాటిని మాకిచ్చి దేవుడు ఎలా మాట్లాడాలో చెప్తుండగా ఆశ్చర్యంతో ఆరాధించాము. అన్నీ ఉన్నాయి కానీ బస్సు ఉందా అని కంగారు కల్లా బస్ స్టాండ్లో రెడీ అవ్వగానే 5 గంటల కల్లా బస్ రెడీ అనగానే మా ఆనందానికి అవధులు లేవు. దేవునికి మహిమ కలుగుగాక. పరిచర్యలో ఒక సంవత్సరంలో 3 రోజులు సభలు నిర్వహిస్తున్నాం. చివరి రోజు మీటింగ్స్ ఖర్చులు గట్టిగా ఉంటుండగా జేబులో 10 రూపాయలు కూడా లేదు. సభలు నడిపిస్తున్న నేను ఈ సభ ఖర్చు నిమిత్తం మాకు సొంతమైనది కానుకగా ఇచ్చి దేవుని కనపరచాలి అని ప్రకటించగా చాలా మంది కానుకలు తెచ్చి స్టేజ్ మీద పెడుతుండగా నా కుమార్తె ప్రెస్కిల్లా కూడా తన చేతికి ఉన్న సొంత ఉంగరం కానుక వేసింది. బంగారాన్ని ఇచ్చా కదా, బంగారం లాంటి భర్తను ఇస్తాడులే అని ఆ రోజు దీవించాను. అదేవిధంగా దేవుడు నా కుమార్తెకు భక్తిగల సేవకుడిని భర్తగా అనుగ్రహించాడు. పెళ్ళైన కొన్ని రోజులకే దేవుని వాక్యంతో దర్శింపబడి తన బంగారం అంతటినీ సమర్పించుకుని నా చేతుల్లో పెట్టగా నీ భర్తను సేవలో నడిపిస్తున్న నాయకుడికే ఇవ్వాలి అనగానే పాస్టర్ డేవిడ్ రాజు గారి చేతిలో పెట్టి భార్యాభర్తలు ఎదురు ప్రార్థన చేయించుకున్నారు. గుడ్డి మీద రోడ్ నుండి గురుమూరు వెళ్లే రోడ్లో ఒక చెట్టు మీద పెద్ద దెయ్యం ఉందని అనేక మంది ఆ మార్గాన్ని వెళ్ళటానికి కానీ సాయంత్రం అయితే చెట్టు దరిదాపుల్లోకి రావడానికి కానీ ధైర్యం చేసేవారు కాదు. ఆ దెయ్యాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్నవారు రోగాల పాలవడమే కాదు రక్తం కక్కుని చచ్చిపోతున్నారు అనేది వారి భయం. ఆ విషయం మా చెవిని పడగానే నేను కొంతమందిని కలిసి బలంగా ప్రార్థించగా దేవుడు శాశ్వతంగా ఆ దెయ్యాన్ని ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి ఆ ప్రాంతాలలో ప్రజలకు గొప్ప నెమ్మది కలిగింది. దేవుడి సాక్ష్యం దీవించుగా. సేవకులుగా గోకవారం వై హెన్రీ క్రీస్తు గారు, వై రాజోని అమ్మ గారు కొంతమంది సేవకులకు సహాయం చేసేవారు. అప్పుడు సేవకులను సంఘంలో నిర్ణయించడం అయింది. సేవకుల పేర్లు ఎస్ బర్నబాస్, టి పేటరాజ్, టి సామ్యూయల్, టి ఆనందపాల్, ఎస్ రాజన్న, షడ్రకు, విజయ్ కుమార్, సుశీలమ్మకు ప్రతి నెల సహాయం చేసేవారు. మేమందరం కలిసి అనేక గ్రామాలలో సువార్త చేస్తూ ఉండేవారు. అప్పుడు టి ఆనందపాల్, ఎన్కే రాజపురం, టి పీటర్, జాన్ గుండిమేదగూడ, టి సామ్యూయల్ గుంటూరు, విజయ్ కుమార్ గల్లన్నగూడ, షడ్రక్ గురుగూరు దేవుని పరిచర్య చేసేవారు. తరువాత పూజిగూడ గ్రామంలో చుట్టుప్రక్కల ఉన్న గ్రామంలో సువార్త ప్రకటన చేస్తుంది. దేవుని సువార్త ద్వారా ఆశ్చర్యకారణను జరిపించుతున్నప్పుడు అలాంటి సమయంలో సంపూర్ణ సేవకు రావాలని నిశ్చయించుకుంది. 1994 మాకు కుమార్తె పుట్టింది. ప్రతి లాంటి సేవకు ప్రతిష్ఠించాము. ఎంకే రాజపురంలో పుట్టినరోజు కార్యక్రమం జరిగిన తర్వాత కొన్ని నెలలు 1994లో టీ ఆనంద్ వివాహము రెవరెండ్ డాక్టర్ కోడి సామ్యూయల్ గారు వివాహకర్తగా తమిళపల్లి వచ్చారు. వివాహం అయిన తర్వాత రెవరెండ్ డాక్టర్ కోడి సామ్యూయల్ గారు కారులో మేము ప్రభు సేవలో సంపూర్ణంగా ఈరోజే వచ్చాము, ప్రార్థన చేయండి అని వారితో ప్రార్థన చేసుకున్నాము. ఈ సాక్ష్యం దేవుడి రక్తవంతులు అవుతుండగా ప్రార్థన చేయమంటారా అని అడిగితే చేయమన్నారు. ప్రార్థన చేసే వెంటనే ప్రభు స్వస్థపరిచిన తరువాత హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాడు. 11 హాస్పిటల్లో ఉండగా ఒకరోజు తన కుటుంబీకులందరినీ పిలిచారు. ఆ మంచం చుట్టూ అందరూ ఉండగా నన్ను ప్రభు స్వస్థపరిచాడు, నాకు సమయం అయిపోయింది, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, మీరందరూ నాతో కూడా ప్రభుని నమ్ముకోండి అని మరణ వార్తను చెప్పి నా టైం అయిపోయింది, మీరు ప్రభుని నమ్ముకోండి అని చెప్పి చనిపోయాడు. మొట్టమొదటిసారిగా
6 నెలల పాప. ఆ పాపను తీసుకొని సువార్త చేస్తూ ఉండగా ఆ సమయంలో బూర్జుగూడలో సెల్లంకి చేతబడితో కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చనిపోయేవారు. ఆ గ్రామంలో సెల్లంగి పెట్టిన వ్యక్తి ఉండేవాడు. అయితే ప్రిస్కిల్లా కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తనకి సెల్లంగి పెట్టాడు. ఆ ప్రిస్కిల్లా ఆ రాత్రి 12 గంటల వరకు ఏడుస్తూ కడుపు ఉప్పిపోయింది. అయితే నేను విజయమ్మ గారు ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ యేసురత్నం ప్రోక్షించుము. వెంటనే తనలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు ఆ సెల్లంగి పెట్టిన ఆ వ్యక్తి కూడా ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. మేము అక్కడ ఉన్నంత వరకు బూజుగోడికి ఆ వ్యక్తి రాలేదు. యేసునామములో సాక్ష్యం దీవించును. వందనాలు, స్తోత్రాలు. మంచి దేవా నీకు వందనాలు. మా కొరకు మంచి ప్రణాళిక కలిగిన ప్రభు నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు. చూపును ప్రేమ కొరకే వందనాలు, చూపును కొరకే వందనాలు, చూపును ఆదరణ కొరకే వందనాలు, స్తోత్రాలు. నశించి నరకానికి వెళ్ళిపోయి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, రక్షణ ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా నీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ప్రియమైన దేవులారా, ఈ యొక్క దినమున 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుడు కొంతమంది ద్వారా ఆయన ఎటువంటి వాడో తెలియజేశాడు. ఎలాంటంటే, దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా, అంటే వ్యక్తుల ద్వారా నేను ఎలాంటి వాడనో అని దేవుడు చెప్పాడు. ఒకటో మాట. రెండవది ఏంటంటే, తన భక్తులు ద్వారా దేవుడు భక్తులకు తెలియజేశాడు. అయ్యా అబ్రహాము, నేను ఎలాంటి వాడను అని దేవుడు తెలియజేస్తే, కొంతమంది సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా అన్యజనులకు, ఇతరులకు దేవుడు ఎలాంటి వాడు అనే సందేశాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. అర్థమవుతుందండి అమ్మ? నా మాట అర్థమవుతుందా? దేవుడు కొంతమంది వ్యక్తులకు ఏం చేశాడంటే, నేను ఇలాంటి వాడను అని ఆయన తెలియజేసుకున్నాడు. రెండో మాట ఏంటంటే, దేవుడు తన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు ఎలాంటి వాడో అనే సంగతిని కొంతమంది అన్యులకు తెలియజేశాడు. మొదటిగా మనం చూసినట్టయితే, మనం చదువుకున్న ఈ యొక్క జెనసిస్ ఆదికాండంలో ఈ 17వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 99 ఏండ్ల వాడైన అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఏమని చెబుతూ ఉన్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఎలాంటి ఆల్మైటీ అంటాం, సర్వశక్తి గల దేవుడను. అబ్రహామా ఎందుకు ఆయన చెప్పాడంటే, మన 12వ అధ్యాయం నుంచి అబ్రహాము చరిత్ర ప్రారంభింపబడుతుంది. 12వ అధ్యాయం నుంచి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత, నువ్వు పలానా ఊరన్న ప్రాంతానికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాడు.
75 సంవత్సరాలు పిలుచుకున్న తర్వాత పలానా ప్రాంతానికి వెళ్ళు, నీ తల్లిదండ్రులను స్వజనాన్ని నీ యొక్క విగ్రహారాధనను మొత్తం విడిచి నేను చూపించబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళని అన్నప్పుడు అబ్రహాము ఏమీ తడువు చేయకుండా, ఏమీ ఆలోచించకుండా తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, తన స్వజనాన్ని, తన ఊరును వదిలి ఏం చేసినండి, దేవుడు చూపించే ఆ ప్రాంతానికి బయలుదేరాడు. ప్రియులారా, ఇలాంటి ఈ కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు. ఏమని అంటాడు, అబ్రహామా నిన్ను ఆ 12వ అధ్యాయంలో కనబడుతుంది 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో చెప్పగా, దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? అంతవరకు అబ్రహాముకి ఈ దేవుడు ఎవరంటే తెలియదండి. ఆయన దేవుడు ఒకడే బొమ్మలు, ఆయన దేవుడు ఎవరంటే చెట్టులే, ఆయన దేవుడు ఎవరంటే పుట్టలే, ఆయన దేవుడు ఎవరంటే చిన్న చిన్న రాళ్ళు తమ తల్లిదండ్రులు ఆరాధిస్తున్న దేవుడే అబ్రహాము దేవుడని గ్రహించిన వాడికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియని అబ్రహాముకి దేవుడు కనబడి అబ్రహామాను వెళ్ళిపోతే ఏమీ తడువు చేయకుండా వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? మనమైతే ఎన్ని ప్రశ్నలు అంటాం, ఎన్ని ప్రశ్నలు వేస్తామో, అయ్యా నువ్వు ఇది చేయండి, ఇది ఎందుకు చేయాలి, అయ్యా నువ్వు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఎన్నో ప్రశ్నలు వేయలేమో, మనం ఎన్నో ఆలోచనలు చేద్దామేమో. అయ్యా నేను వెళ్ళిపోతే నాకు ఇక్కడ మరి ఇల్లు ఉంది, పొలం ఉంది, ఏంటండి ఇక్కడ బంగారం ఉంది, లోతు భార్యలే, ఎన్నెన్నో ఆలోచన చేద్దామేమో. కానీ ఏ ఆలోచన చేయకుండా అబ్రహాము చెప్పిన వెంటనే, దేవుడు అబ్రహాముతో చెప్పిన వెంటనే ఆయన పరుగున తన భార్యను పట్టుకుని ప్రారంభించాడు పరుగు. ఏదండి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ ప్రయాణాలలో ఎన్నో ఆటపాటలు అబ్రహాముకి ఎదురయ్యాయి. ఒకనొక సమయంలో తన భార్యను చెల్లిగా చూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా అండి? తన భార్యను చెల్లిగా పరిచయం చేసుకున్నాడు, తన ప్రాణం పోతాదేమో అని. అది ఒక శ్రమ. అలాగే కొన్ని 75 సంవత్సరాల నుంచి సుమారుగా ఆయనకు 100 సంవత్సరాలు వచ్చే టైంకి పిల్లల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏమైందంటే పిల్లలు లేని పరిస్థితి, ఎంతో రోదన. అయ్యో దేవుడైతే ఆశీర్వదించాడు, నిన్ను గొప్ప స్వజనముగా నేను చేస్తాను, నేను ఇసుకరేణువులో చేస్తాను, ఇలా నేను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రములు చూడు నీ జనాంగాన్ని అంతగా చేస్తానని చెప్పిన దేవుడు అయ్యో ఎంతవరకు ఏ పిల్ల పిచ్చుగా లేదు. ఈరోజైతే పెళ్ళైన నెల 2 నెలలకి ఏమైనా ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు లేకపోతే మన ఒంట్లో గలిబిలి మొదలవుతారు. ఇరుగు పొరుగు నుంచి గలిబిలి, అమ్మో ఎవరేటనుకుంటారు గలిబిలి, అమ్మో ఎవరేటంటారో భయమో కలుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది? కొన్ని సంవత్సరాలు దాటి మరి పుట్టరు కదా, ఇలాగైతే పుట్టరు కదా, ఎక్కడెక్కడ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. 70 సంవత్సరాలు పిలిచి 20 సంవత్సరాలు ఓపికతో ఉన్న అబ్రహాము శారమ్మను చూసి దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా మరి మాకు కూడా ఆశ మరి లేదు, నా యొక్క పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో కొంతమందిని తీసుకొని వారిని మనం చూస్తే ఆ యొక్క అబ్రహాం అంటాడు, ఆ యొక్క 15వ అధ్యాయంలో అబ్రహాము అంటున్నాడు, మరియు అబ్రహాము 3వ వచనం, మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ఆప్షన్ కూడా తీస్తాడు. ఏదండి మనం కొన్ని ప్రశ్నలు రాసినప్పుడు, కొన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కొన్ని 4 ఒక ప్రశ్న ఉంటుంది, అందులో ABCD అని 4 ఆన్సర్లు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఇందులో ఈ 4 నీ ఆన్సర్ లేదు, గాలిపోయింది అబ్రహాముకి. అయ్యో నాకు పిల్లలేరని నేను నా పని మనుషుల్లో కొంత ఎవరినో ఒకరిని పెంచుకుందామంటే దేవుడు అంటూ ఉన్నాడు, వీడు నీ వారసుడు కాడు, ఏం చేయాలి ప్రభు అంటే అప్పుడు అబ్రహాంకి అయితే సరేలే దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చే ఆశ ఉంది. కానీ సారమ్మ అంటూ ఉంది, సారమ్మ అంటూ ఉంది, అయ్యా దేవుడు ఇక్కడ పిల్లల్ని ఈడు కనుక నా చిలికెత్తి ఉంది కదా, హాగర్ ఉంది కదా, హాగర్తో పిల్లలను కొను అని అంటూ ఉంది. సరేలే నీ ఇష్టం అని చెప్పి చేసినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే ఇతడు కూడా నీ వారసుడు కాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన తెలుగులరా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక వరకు మనం ఏం చేయాలండి? వెయిట్ చేయాలి. మనిషి ఏదండి ఆ సమయం వరకు వెయిట్ చేయాలి కదండి. మనకు వెంటనే దేవుడిని అడిగిన వెంటనే పని అయిపోవాలి. ఎవరైనా అప్పు అడిగిన వెంటనే ఇచ్చేయాలి మనకి కదండి. ప్రతిదీ చేసిన వెంటనే జరిగిపోవాలి.
కానీ దేవుడు నీ యొక్క ఏం చేస్తాడంటే నీ ఆశను గుర్తించిన దేవుడు నీకు తగిన కాలం ముందు ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తగిన సమయం ముందు ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి చూస్తూ ఉన్నాడు. ఆయనకు అనేకమైన పరీక్షలు ఆయన పరీక్షల ద్వారా ఇంకొనో ఈయన శోధింపబడిన మీదట సువర్ణం వలె మారాలని చెప్పి తన బిడ్డలు మారాలని చెప్పి దేవుడు ఎక్కువ వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు ఈ శారం అంటూ ఉంది. ఎన్నో అధ్యాయం అంటే నా యొక్క 17వ అధ్యాయంలో శారం అంటూ ఉంది. ఏమనంటే చూడండి, అప్పుడు అబ్రహాము సాగిలు పడి అబ్రహాము నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, ఏదండి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్లు శారా కనునా అని మనస్సులో అనుకున్నాడు. అబ్రహాము ఇస్మాయేలుని సన్నిధిని బ్రతుకు భార్య అయిన సారా నిశ్చయముగా నీ కుమారుడు కనును, నీ అతనికి ఇస్సాకు అని పేరు పెచ్చుదువనెను. దేవునికి స్తోత్రం. ఏదండి దేవుడు చివరిగా తెరతీస్తాడు. ఏదండి వీళ్ళు అంటున్నారు, అయ్యో సారమ్మకి ఆల్రెడీ యవనమంతా అయిపోయింది, మృతతుల్యమే అయిపోయింది, గర్భమంతా మృతతుల్యం అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏదండి అలాంటి సమయంలో దేవుడు చివరిసారిగా అబ్రహాము కూడా నవ్వుతున్నాడు. సారమ్మ కూడా ఏదండి చూడండి 12వ వచనంలో సారమ్మ చక్కని మాట ఆమె చెప్తూ ఉంది. 11వ వచనం చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. అబ్రహాము సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. అబ్రహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన కనుక సిద్ధపడినాడు. ఎంత సిద్ధపడ్డారో అంత ముగిస్తాడు. అది మనకు తెలుస్తుంది. అది తేడా. సిద్ధపడ్డాడు ఆదికాండ నుంచి ప్రకటన తొలగొడేస్తాడు. ఆదికాండ నుంచి ప్రకటన అటు ఇటు తొలగొడేస్తాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఏది చెప్పాలని సిద్ధపడ్డాడో అది చెప్పి ముగిస్తాడు. నిజంగా రాజు ఈ వాక్యానికి చాలా సిద్ధపడ్డాడని నాకు మంచి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడిని కలిగిన భక్తులు దేవుడిని ఎలాగా పరిచయం చేసుకున్నారో, మరి ఎలాంటి కార్యాలు వారు అనిపించారో స్పష్టమైన సందేశాన్ని మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, మన దేవుడు నిజంగా ఆయన శక్తి కలిగిన దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ఆయన ఉన్నవాడు అనువాడని, అంతేకాదు ఆయన కార్యాలు సామాన్యమైన కాదు, నిత్యమైన ఆశ్చర్యకరమైన కార్యాలు వారి ప్రజల ద్వారా దేవుడు చేసిన కార్యాలు. మరి ఎంత గొప్ప దేవుని కలిగి మనం ఎందుకు అనిపించలేకపోతున్నాం? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్స్ ఇస్తాడు, ఒక వరాన్ని ఇస్తాడు.